కింద ఉక్కబోత భరించలేక సైకిల్ ఎక్కారు. బెల్లు కొట్టుకుంటూ ఎంచక్కా తొక్కేయచ్చనుకున్నారు. గతంలో తాను బిజీగా ఉన్న నియోజకవర్గంలో బావమరిది హవా నడిచేది. కానీ ఇప్పుడు మండలానికి ఒకరిద్దరు అధికార పార్టీ సీనియర్లు పెత్తనం చేస్తున్నారట. వారికి తోడు కూటమి నాయకులు సైతం పెత్తనం చేస్తున్నారని అధికారులు ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారట. ఇంత జరుగుతున్నా ఆ ఎమ్మెల్యే మౌనం వెనుక ఆంతర్యమేంటి? ఇంతకీ ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గమే గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గ నేతలే మైలవరంలో గెలుపు గుర్రాలుగా మారుతున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎదురులేని నేతగా ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్లీ గెలిచినా ఆయనకు మనశ్శాంతి కరువైందని సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే అధినాయకత్వంతో సఖ్యతగా ఉన్న నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితులు లేవంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో మండలానికో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకుడు ఉండడం, పెత్తనం కోసం పాకులాడుతుండడం ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఒకానొక సమయంలో నెంబర్ 2గా ఉన్న నాయకుడినే వెనక్కి నెట్టి మొన్నటి ఎన్నికల్లో టికెట్ సాధించారు వసంత కృష్ణ ప్రసాద్. టికెట్ విషయంలో పైచేయి సాధించిన వసంత స్థానిక నాయకులను చక్కదిద్దడంలో వెనుకబడినట్టే ఉందని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. కార్యక్రమం ఏదైనా వేలు పెడుతున్న నాయకులను ఏమీ అనలేక మౌనవ్రతం పాటిస్తున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత. గత ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని తన కను సైగలతో శాసించిన వసంత కృష్ణ ప్రసాద్ ఏ చిన్నపాటి విమర్శపైనైనా వెంటనే ఘాటుగా స్పందించేవారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. స్థానిక నేతలు ఎమ్మెల్యే వసంతను ఇరకాటంలో పెడుతున్నారని సొంత పార్టీ తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. మండలాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వసంత పక్కన కుర్చీ లేదంటూ కొందరు నాయకులు ఈ మధ్య అధికారులపై గుస్సా అయ్యారట. విషయాన్ని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా కొందరు వార్డు సభ్యులు అలకపూనారు. ఒకానొక దశలో మున్సిపాలిటీలో కోరం లేక దాదాపుగా 3 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆ విషయంలో ఎమ్మెల్యే ఆరా తీస్తే ఎవరికి చెప్పి ఎవరిని అడిగి సభ్యులను ఎంపిక చేశారని కొందరు కౌన్సిలర్లు కరాఖండిగా చెప్పారట. ఎందుకొచ్చిన తలనొప్పని అందరినీ సంతృప్తిపరుస్తూ ముందుకు వెళుతున్నా అక్కడక్కడా కొందరు నేతలు అలుగుతూనే ఉన్నారట. ఒక పక్క వైసీపీ నాయకులు ఎమ్మెల్యే బామ్మరిది నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే అంటూ మూకుమ్మడి దాడి చేస్తుంటే ఆయన నమ్మి ఆయనతో పాటు టీడీపీలోకి వచ్చిన కొందరు నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలోని కూటమి నాయకులతో పాటు తమ పార్టీ నాయకులను ఒకే తాటి మీదకి తీసుకురావడం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు సవాలుగా మారింది. మరోపక్క మళ్లీ బలపడుతున్న తన పాత పార్టీ వైసీపీని ఢీకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో వసంత ఎలా సత్తా చాటుతారో చూడాలి మరి.